another one. A stone is dropped from the top of a tower. After 1 second it breaks a horizontal glass plate and loses half of the velocity. The displacement next 2 seconds is dash. ఒక టవర్ తీసుకుందాం. ఈ టవర్ పైనుంచి ఒక స్టోన్ డ్రాప్ చేసాం u0. ఇది 1 సెకండ్ ట్రావెల్ చేసి ఒక హారిజాంటల్ గ్లాస్ ప్లేట్ని బ్రేక్ చేసింది. v వెలాసిటీతో గ్లాస్ ప్లేట్ని టచ్ చేసింది. టచ్ చేసి బ్రేక్ చేసింది గ్లాస్ ప్లేట్ని. ఇన్ బ్రేకింగ్ ఇట్ లూజెస్ హాఫ్ ఆఫ్ ద వెలాసిటీ. అంటే నెక్స్ట్ జర్నీ u v/2 స్టార్ట్ అవుతుంది. వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ నెక్స్ట్ 2 seconds వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. నెక్స్ట్ 2 secondsలో డిస్ప్లేస్మెంట్ కావాలి మనకి. ఫస్ట్ వాట్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్టర్ 1 second? v = u + gt. అంటే v = 0 + 9.8 × 1. మనకు డైరెక్ట్గా 9.8 m/s అని తెలుసు. దీంట్లో హాఫ్ ఆఫ్ ద వెలాసిటీ ఇట్ లాస్ట్. అంటే నెక్స్ట్ జర్నీకి ఇనీషియల్ వెలాసిటీ v/2 అంటే 9.8/2 అంటే 4.9 m/s. ఇది ఇనీషియల్ వెలాసిటీ తీసుకోవాలి మనం. s = ut + ½ gt². ఈ ఫార్ములాతో చేయాలి. డిస్ప్లేస్మెంట్ నెక్స్ట్ u ఎంత 4.9 × 2 + ½ g 9.8 × 2² ఒక 2 క్యాన్సిల్ చేసేద్దాం. ఇది 9.8 ప్లస్ దిస్ ఈజ్ 19.6. ఓకే, ఎంత వస్తుంది మనకి? 29.4 meters. దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ నెక్స్ట్ 2 seconds. నెక్స్ట్ 2 secondsలో డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A stone is dropped from the top of a tower. It travels 24.5 meters in the last second. The height of the tower is dash. Height of the tower we have to calculate. ఒకసారి జాగ్రత్త చూడండి. హైట్ ఆఫ్ ద టవర్ h అనుకుందాం. ఇది u0 స్టార్ట్ అయింది. లాస్ట్ సెకండ్లో 24.5 meters ట్రావెల్ చేసింది. లాస్ట్ సెకండ్ ఇది nth సెకండ్. దాని తర్వాత గ్రౌండ్ టచ్ చేసేస్తుంది. అది అంటే tth సెకండ్ అనమాట. ఇది మొత్తం టైం t అనుకుంటే tth సెకండ్, లాస్ట్ సెకండ్. వాట్ ద హైట్ ఆఫ్ ద టవర్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఈ లాస్ట్ సెకండ్ నెంబర్ ముందర క్యాలిక్యులేషన్ చేద్దాం. SN ఫార్ములాతో SN = u + g. ఏ బదులు g రాస్తాం ఇంటూ n-12. u + a × n-12. SN 24.5, u0 g 9.8 ఇంటూ n-12. ఆ nth సెకండ్ కావాలి, అదే t. nth సెకండ్ నథింగ్ బట్ tth సెకండ్. ఇది 9.8లో 4.9 2 times, ఇక్కడ 4.9 5 times. 5 = 2n minus 2 × ½ ఎంత 1. ఇది వచ్చేస్తే 2n = 6. వాట్ ఈజ్ n? 3. అంటే థర్డ్ సెకండ్ ఇది. దాని తర్వాత గ్రౌండ్ టచ్ చేసిందంటే మొత్తం టైం టేకన్ ఇక్కడ 2 seconds, ఇక్కడ 1 second, మొత్తము 3 seconds. ఈ 3 secondsలో డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది టవర్. ఇప్పుడు హైట్ ఆఫ్ ద టవర్ ఫార్ములా ఏమిటి మనకి? ½ gt². హైట్ ఆఫ్ ద టవర్ u0 కాబట్టి h = ½ g 9.8 × 3². 4.9 × 9. హౌ మచ్? 4.9 × 9. 9 × 5 45. దాంట్లో 0.9 తీసేస్తే 44.1 meter ఈజ్ ద హైట్ ఆఫ్ ది టవర్. దీని డైరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పొచ్చు. మనకి దగ్గర టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్లో మనకి ఇచ్చిన టేబుల్స్లో సెకండ్ టేబుల్లో 24.5 meters. థర్డ్ టేబుల్లో 24.5 meters ఎన్నో సెకండ్లో డిస్ప్లేస్మెంట్తో చూసుకుంటాం. థర్డ్ సెకండ్, అదే టోటల్ టైం. నెక్స్ట్ సెకండ్ టేబుల్కి రండి. 3 secondsలో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది
బాడీ ఫ్రమ్ రెస్ట్ 44.1 మీటర్. ఇట్లా డైరెక్ట్గా మనము ఆన్సర్ చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A ball is projected. A ball is projected up, which reaches the ground in 6 seconds. In 6 seconds, the height of the ball after 4 seconds is dash. G10 తీసుకుందాం, 10 meters per second square. ఒక బాల్ పైకి ప్రొజెక్ట్ చేసాం, అది 6 seconds తర్వాత కిందకు వచ్చేసింది గ్రౌండ్ మీదకి. అంటే టోటల్ టైం ఇచ్చేసారు మనకి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చారు. ఒకసారి చూడండి, ఒక బాల్ని పైకి ప్రొజెక్ట్ చేసాం, పైకి విసిరేసాం యూ వెలాసిటీతో. విసిరేస్తే 6 secondsలో కిందకు వచ్చింది, నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్. నౌ వాట్ ద హైట్ ఆఫ్ ద బాల్ ఆఫ్టర్ 4 seconds. 4 seconds తర్వాత ఎంత హైట్లో ఉంటుంది అంటే డిస్ప్లేస్మెంట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆఫ్టర్ 4 seconds. డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి S ut ప్లస్ హాఫ్ ఇట్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయడానికి యూ తెలియాలి. యూ తెలియదు కాబట్టి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చారు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా 2u/g. టైమ్ ఆఫ్ ఫ్లైట్ 6 = 2, u తెలియదు, g 10 అంటే 5, అంటే u ఎంత వస్తుంది మనకి 30 meters per second. 30 meters per second వచ్చేస్తే డిస్ప్లేస్మెంట్ ఇన్ 4 seconds S ut minus half gt square. పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ పైకి ఉంది కాబట్టి మైనస్ హాఫ్ gt square. కాబట్టి S u ఎంత 30 × 4 మైనస్ హాఫ్ g 10 ఇంటూ ఎంత 4 square 16/2 8 × 10 80 అంటే 120 మైనస్ ఇది ఎంత వస్తుంది 80. 16/2 8 × 10 80 అంటే 40 meters హైట్లో ఉంటుంది. 4 seconds తర్వాత ఇట్ విల్ బి అట్ హైట్ ఆఫ్ 40 meters. ఓకే, దీంట్లోనే మరొక క్వశ్చన్ కూడా అడుగుతాడు. వాట్ ఇస్ ద మ్యాక్సిమం హైట్ అడుగుతాడు, చూద్దాం. నోట్ చూడండి, దీంట్లో క్వశ్చన్ ఇన్ ద అబోవ్ ప్రాబ్లం ద మ్యాక్సిమం హైట్ అండ్ వెలాసిటీ ఆఫ్టర్ 4 seconds. మ్యాక్సిమం హైట్ కావాలి మనకి. ఇనీషియల్ వెలాసిటీ వచ్చేసింది కదా 30 meters per second. మ్యాక్సిమం హైట్ ఫార్ములా u²/2g. మ్యాక్సిమం హైట్ అంటే u² 30 × 30 by 2 × 10. 0 0 cancel. 90/2 ఎంత మ్యాక్సిమం హైట్ 45 meters. నెక్స్ట్, వాట్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్టర్ 4 seconds? వెలాసిటీ v u + at ఫార్ములా యూజ్ చేద్దాం. v u30 మైనస్ g, ఎందుకంటే ఇనీషియల్ అప్వర్డ్స్గా మైనస్ g తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి రాస్తాను, u - gt. సో v u30 minus g 10 × 4 40 అంటే v 30 minus 40 minus 10 meters per second. మైనస్ ఎందుకు వచ్చింది అంటే ద వెలాసిటీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్టర్ 4 seconds. అందుకని మనకి -10 meters per second వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A ball is dropped from a height. From a height. From a height of 20 meters. 20 meters height నుంచి డ్రాప్ చేసాం. It touches the ground. It touches the ground and loses 1/4 of its velocity.
గ్రౌండ్ టచ్ చేయగానే కెనెటిక్ ఎనర్జీ పోయింది కొంత, 1/4 వెలాసిటీ ఇట్ లాస్ట్. ది టైమ్ ఇంటర్వెల్ between first bounce and second bounce is dash. ఫస్ట్ బౌన్స్కి సెకండ్ బౌన్స్కి మధ్య టైం ఇంటర్వెల్ కావాలి, G10 తీసుకుందాం. ఒకసారి చదవండి. ఏ బాల్ ఇస్ డ్రాప్డ్ ఫ్రమ్ హైట్ ఆఫ్ 20 meters U0. గ్రౌండ్ టచ్ చేసింది, v వెలాసిటీతో టచ్ చేసింది. అండ్ ఇట్ లూజెస్ 1/4 ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. ఇక్కడ 1/4 వెలాసిటీ పోయింది అంటే మిగిలిన వెలాసిటీతో స్టార్ట్ అవుతుంది అది. అంటే u ఈజ్ ఈక్వల్ టు v మైనస్ 1/4, నథింగ్ బట్ 3/4 v వెలాసిటీతో స్టార్ట్ అయింది అది. బికాజ్ 1/4 వెలాసిటీ ఇట్ లాస్ట్. నౌ ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ఫస్ట్ బౌన్స్ అండ్ సెకండ్ బౌన్స్, మళ్ళీ పడినప్పుడు సెకండ్ బౌన్స్, ఇది ఫస్ట్ బౌన్స్. టైమ్ ఇంటర్వెల్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అడిగాడు మనని. టైమ్ ఆఫ్ ఫ్లైట్ తెలియాలంటే u తెలియాలి, u తెలియాలంటే v తెలియాలి. మనకు ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు √2gh, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as ఫార్ములా గురించి v ఈజ్ ఈక్వల్ √2gh. సో v ఈజ్ ఈక్వల్ టు √2 × 10 × 20 అంటే v 20 meters per second. u ఈజ్ ఈక్వల్ టు 3/4v కదా, 3/4v ఇక్కడ. కాబట్టి 3/4 × 20 ఎంత, 15. సో 15 meters per second తో స్టార్ట్ అవుతుంది అది. మళ్ళా టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ఫస్ట్ బౌన్స్ సెకండ్ బౌన్స్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా 2u/g, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u/g ప్రకారం 2 × u 15/g ఎంత, 10 అంటే 30/10. 30/10 3 seconds. సో ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ఫస్ట్ బౌన్స్ అండ్ సెకండ్ బౌన్స్ ఈజ్ 3 seconds. ఓకే రైట్. v √2gh ఫార్ములా యూజ్ చేసాం మనం ఇక్కడ వెలాసిటీ కనుక్కోవడానికి. ఈ ఫార్ములా మీద మరొక ప్రాబ్లం చూడండి. A ball is dropped from a height of 20 meters. It touches the ground. It touches the ground and rebounds and rebounds and rebounds to a height of 5 meters. It is in contact. It is in contact with the ground for 0.1 second. Its acceleration during contact is dash. యాక్సలరేషన్ డ్యూరింగ్ కాంటాక్ట్ కావాలి మనకి. ఇక్కడ చూడండి, ఒక స్టోన్ని డ్రాప్ చేసాం, ఒక బాల్ కింద పడింది u0, గ్రౌండ్ హిట్ చేసింది విత్ ఎ వెలాసిటీ v, h1 హైట్, మళ్ళీ బౌన్స్ అయింది h2 హైట్కి. ఓకే, h2 హైట్కి బౌన్స్ అయింది. ఈ h1 h2 ఇచ్చేశారు. ఇది u వెలాసిటీతో స్టార్ట్ అవుతుంది మళ్ళా గ్రౌండ్ హిట్ చేసిన తర్వాత. హైట్ ఈజ్ v ఈజ్వల్ √2gh ఫార్ములా తీసుకుంటున్నాం కదా, g10 తీసుకుందాం, 10 meters per second square. వాట్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ద గ్రౌండ్, v ఈజ్వల్ √2gh1. v ఈజ్ ఈక్వల్ టు √2 × 10 × 20 అంటే 20 meters per second ఇస్ ద వెలాసిటీ హియర్. అట్లాగే ఎంత వెలాసిటీ స్టార్ట్ అవుతుంది, u √2gh2. సో u ఈజ్ ఈక్వల్ టు √2 × 10 × 5
5 into 10, 10 కాబట్టి 10 meters per second is the velocity. Time interval, time in contact is 0.1 second. Acceleration కావాలి. Acceleration is change in velocity by time. కానీ చూడండి, చేంజ్ ఇన్ వెలాసిటీ మన వెక్టర్లో వచ్చింది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి ఇవి. కాబట్టి v మైనస్ ఆఫ్ మైనస్ u ఏమవుతుంది, చేంజ్ ఇన్ వెలాసిటీ v ప్లస్ u బై టైమ్ అవుతుంది. ఇది యాక్సలరేషన్, v ప్లస్ u అవుతుంది చేంజ్ ఇన్ వెలాసిటీ. సో వాట్ ఇస్ ద యాక్సలరేషన్ డ్యూరింగ్ కాంటాక్ట్? 20 + 10 / 0.1 అంటే 30 / 0.1 ఎంత? 300. సో 300 meters per second square is the acceleration during contact. అక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ ప్లస్ తీసుకోవాలనేది తెలియాలి. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, ఇనీషియల్ ఫైనల్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న కాబట్టి ప్లస్. MA చేస్తే ఫోర్స్ డ్యూరింగ్ కాంటాక్ట్ కూడా మనకు వచ్చేస్తుంది. రైట్, నోట్ డౌన్ దిస్. లెట్ us see another one. A stone is projected up which reaches a height of 100 meters. Another stone of double the mass projected with double the velocity, then the maximum height is dash. ఒక స్టోన్ని ప్రొజెక్ట్ చేసాం, మాస్ m with a velocity u, maximum height is h1. మరొక స్టోన్ని డబుల్ ద మాస్ 2m projected with double the velocity 2u, what is the maximum height we have to calculate. రెండు అర్త్ మీదే కాబట్టి g కాన్స్టెంట్, ఇక్కడ రెండు అర్త్ మీదే g కాన్స్టెంట్. సో హైట్, మ్యాక్సిమం హైట్ ఫార్ములా u²/2g, 2 కాన్స్టెంట్ g కాన్స్టెంట్ కాబట్టి h is proportional to what? u². అంటే హైట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. ఫ్రమ్ దిస్ h1/h2 is equal to u1²/u2². h1 100 మనకి ఇచ్చిన డేటా, h1 is 100 by h2 we don't know, u²/2u whole square 4u² అవుతుంది, డబుల్ u² క్యాన్సిల్ 1/4, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h2 is equal to 400 meters. 400 meters ట్రావెల్ చేస్తుంది పైకి. హైట్, మ్యాక్సిమం హైట్ సెకండ్ వన్. height is doubled, the initial velocity is doubled, the height increased by 4 times. మనం బిట్ చూసాం, 400 meters ట్రావెల్ చేస్తుంది. దీన్నే ప్లానెట్ మారుస్తూ ఉంటారు. చూడండి ఈ మోడల్. A stone is projected up. Okay, stone is projected up which reaches a maximum height h. Another stone of double the mass projected with double the velocity, on a planet of double gravity. అంటే మరొక ప్లానెట్ మీద g వాల్యూ 2g అన్నమాట, డబుల్. The maximum height is dash. The maximum height is dash. ఇప్పుడు maximum height కావాలి మనకి. ఇక్కడ ప్లానెట్ అర్త్ మీద g వాల్యూ g తీసుకుంటాం, ఇనీషియల్ వెలాసిటీ u, maximum height is h. ప్లానెట్ మీద డబుల్ ద మాస్, స్టోన్ మాస్ ఎంతైనా మనకు పర్లేదు, 2g అక్కడ g వాల్యూ, ఇనీషియల్ వెలాసిటీ 2u, వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. మనకి h u²/2gలో ప్రీవియస్ ప్రాబ్లం g కాన్స్టెంట్ కాబట్టి ఇది 2g కాన్స్టెంట్ తీసేసుకున్నాం, కానీ ఇక్కడ g కూడా చేంజ్ అవుతుంది కాబట్టి 2 ఒక్కటే కాన్స్టెంట్ అవుతుంది. అంటే h is proportional to u²/g. From this h1/h2 is equal to u1² by u2² into g2 by g1.
h by h2 is equal to u square by 2u whole square 4u square into g2 అంటే 2g by g, g క్యాన్సిల్, u స్క్వేర్ క్యాన్సిల్, 2 4లో క్యాన్సిల్ అయిపోతుంది, 1/2 మిగిలింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2h, అంటే ద హైట్ ఆన్ ద ప్లానెట్ ఈజ్ 2h, రైట్. ఇట్లాగా మనకు ప్లానెట్స్ మారుస్తూ ఉంటారు, యూ వాల్యూ కూడా మారుతుంది. ఇదే ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి అప్లై చేసిన మనం సేమ్ మెథడ్లో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక మోడల్ చూడండి. A stone is dropped from a height. It travels 9/25 h in the last second. The height of the tower is dash. ఒక టవర్ పైనుంచి డ్రాప్ చేసాం u0, h హైట్. ఇది లాస్ట్ సెకండ్లో టోటల్ హైట్ h అంటే 9/25 పార్ట్ ఆఫ్ ది హైట్, టోటల్ హైట్ ట్రావెల్ చేసింది. వాట్ ద హైట్ ఆఫ్ ద టవర్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఇది t సెకండ్స్ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది 1 సెకండ్ వి నో, అంటే ఇది t మైనస్ 1 సెకండ్. t మైనస్ 1 సెకండ్లో ఎంత ట్రావెల్ చేస్తుంది, h మైనస్ 9/25h. ఇది t మైనస్ 1 సెకండ్లో ట్రావెల్ చేసేది. ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఫస్ట్ h ఈజ్ ఈక్వల్ హాఫ్ gt స్క్వేర్, రెండోది h మైనస్ 9/25h రాస్తున్నాను ఈ హైట్కి, u0నే, అంటే హాఫ్ g ఇంటూ t మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ 1 సెకండ్ కాబట్టి ఇది మిగిలింది t మైనస్ 1 సెకండ్. ఇక్కడ h తీసేద్దాం. ఓకే, h మైనస్ 9/25h అంటే ఎంత చూడండి ఒక్కసారి, h. సో h కామన్ తీసేస్తే 25 మైనస్ 9 16/25, 16/25h ఇది, రైట్. ఈజ్ ఈక్వల్ టు అంటే లాస్ట్ సెకండ్లో 9/25, రిమైనింగ్ హైట్ ఈస్ t మైనస్ 1 సెకండ్లో ట్రావెల్ చేసింది ఇది, h మైనస్ 9/25h. సో హాఫ్ g ఇంటూ t మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, సో రిమైనింగ్. Now let us calculate the time taken. Time taken వచ్చేస్తే then you will get it. Half gt square, this is h, this is h common, this t minus 1. If h బదులు ఏం రాయొచ్చు ఇక్కడ, హాఫ్ gt స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే హాఫ్ gt స్క్వేర్ ఇంటూ 16/25 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ g ఇంటూ t స్క్వేర్ ప్లస్ 1 మైనస్, లేదా t మైనస్ 1 హోల్ స్క్వేర్, లెట్ ఇట్ బి. ఎక్స్పాన్షన్ చేయడం ఎందుకు, ఎందుకంటే మనకు రూట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి t మైనస్ 1 హోల్ స్క్వేర్ అట్లా వదిలేద్దాం. ఇప్పుడు రెండు వైపులా హాఫ్ g క్యాన్సిల్, రైట్. మిగిలింది ఏమిటి, 16/25 రూట్ ఎంత 4/5 t స్క్వేర్, t ఈజ్ ఈక్వల్ టు t మైనస్ 1 హోల్ స్క్వేర్ రూట్ ఎంత t మైనస్ 1. దీన్ని ఇటు తీసుకెళ్ళిపోతే t మైనస్ 4/5t, t మైనస్ 4/5t ఈజ్ ఈక్వల్ టు 1, అంటే 5t మైనస్ 4t t by 5, t by 5 ఈజ్ ఈక్వల్ టు 1. ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ t, 5 సెకండ్స్. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి హైట్ ఆఫ్ ద టవర్ వచ్చేస్తుంది. హైట్ ఆఫ్ ద టవర్ h ఈజ్ ఈక్వల్ హాఫ్ gt స్క్వేర్, g 9.8 ఇంటూ t స్క్వేర్ 5 స్క్వేర్ 4.9 ఇంటూ 25.
122.5 meters. This is the height of the tower. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం. ఈ మోడల్ జాగ్రత్తగా చూడండి. ఇది ఎక్కడ ఎంతైనా ఇవ్వచ్చు మనకి. సాధారణంగా రూట్స్ వచ్చేసాయి, ఆ రూట్స్ పెట్టుకుని చేసేసేయాలి. ఓకే, నోట్ డౌన్ దిస్ ఇంపార్టెంట్ మోడల్.